హాయ్! నేను మీ రమేష్. ఇవాళ మనము మీడియన్ గురించి అయితే చూద్దామండి. ఓకేనా? సో, మరి మీడియన్ ఎందుకంటే, ఒక సబ్‌స్క్రైబర్ వచ్చేసి క్వార్టైల్ గురించి అడిగాడండి. లాస్ట్ టైమ్ పర్సెంటైల్ చెప్పాను కాబట్టి క్వార్టైల్ గురించి అడిగాడు. సో, మరి పర్సెంటైల్ అయినా, క్వార్టైల్ గురించైనా అర్థం చేసుకునే ముందు ఫస్ట్ మీడియన్ గురించి అర్థం చేసుకుందామండి. సో, మీడియన్ గురించి తెలిస్తే అవి ఈజీగా అర్థమవుతాయి. సో, మరి మీడియన్ స్టాటిస్టిక్స్‌లోకి ఎందుకు మన యావరేజ్ ఎక్సెల్ యూజర్‌కి మీడియన్ అవసరమా అంటే అవసరమే అండి. ఓకేనా? ఎందుకంటే మనం రెగ్యులర్‌గా అయితే యావరేజ్ యూజ్ చేస్తాం కండి. యావరేజ్ అయితే యూజ్ చేస్తాం కదా! సో, యావరేజ్‌లో వచ్చే ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మనం మీడియన్ యూజ్ చేయొచ్చండి. ఓకేనా? సో, మరి యావరేజ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనంటే, ఒక 2 ఎగ్జాంపుల్ ద్వారా నేను యావరేజ్‌లో వచ్చే ప్రాబ్లమ్‌ని ఆహ్, ఆహ్, ఎలా వస్తాయో చెప్తాను. ట్రై చేస్తాను అర్థం కావడానికి. సో, ఒకసారి చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనము ఏదైనా స్టోర్స్ మన అందరిలో కొన్ని స్టోర్స్ ఉన్నాయనుకోండి. ఓకే. మన మేనేజర్ ఏం చేశారంటే, ఈ స్టోర్స్‌కి లాస్ట్ 5 మంత్స్ సేల్ తీసుకొని యావరేజ్ టార్గెట్ నెక్స్ట్ మంత్‌కి ఇయ్యండి అని చెప్పేసారు. జూన్ యొక్క టార్గెట్ ఇమ్మన్నాడనమాట. ఓకేనా? జూన్ టార్గెట్ ఇవ్వమన్నాడు. లాస్ట్ 5 మంత్స్ సేల్స్ యావరేజ్ తీసుకొని టార్గెట్ ఇమ్మన్నాడు. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక స్టోర్ తీసుకుంటున్నా. అన్ని స్టోర్‌ల ఎగ్జాంపుల్ కాకుండా ఒక స్టోర్ రాజు అనే స్టోర్ మేనేజర్ ఉన్నాడు. సో, ఆళ్ళ స్టోర్ వచ్చేసి జనవరిలో 18 క్రోర్స్ చేసింది. ఫిబ్రవరిలో 5 క్రోర్స్ చేసింది. మార్చ్ 4, ఏప్రిల్‌లో 6, మేలో 5. ఓకే. ఇప్పుడు జనవరిలో ఎక్కువ చేసింది. అంటే లైక్ బల్క్ సేల్ ఉండొచ్చు. జనవరి 26 ఆఫర్స్ తోని ఏదైనా బల్క్ సేల్ కానీ ఇలా ఎక్కువ చేసి ఉండొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనము యావరేజ్ నెక్స్ట్ మంత్‌కి ఏం ఫెస్టివల్స్ లేవు. నార్మల్ టార్గెట్ ఇచ్చేసి, అంటే యావరేజ్ టార్గెట్ ఇచ్చేసి, మళ్ళీ ఎక్కువ టార్గెట్ ఇచ్చినా గానీ డీమోటివేట్ అవుతారని చెప్పేసి మన మేనేజర్ అన్నాడనుకోండి. సో, మనము టక్కున యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేసి యావరేజ్ ఓపెన్ బ్రాకెట్. సో, ఇక్కడ ఏవైతే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని లాస్ట్ 5 మంత్స్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేసాను. అప్పుడు ఏమొచ్చిందంటే 7.6 యావరేజ్ టార్గెట్ వచ్చేసి 7.6 టార్గెట్ ఇచ్చేసాను అని చెప్పేసి అన్నాం అనుకోండి. ఒకవేళ మరి ఇక్కడ మనకు ప్రాబ్లమ్ ఏమొచ్చిందండి, లాస్ట్ 4 మంత్స్‌లో ఒక్కసారి కూడా 7కి టచ్ చేయలేదు. ఓకేనా? సో, మరి ఆయనకి 7 టార్గెట్ ఇచ్చారనుకోండి, లాస్ట్ 4 మంత్స్ కంటే ఎక్కువనే టార్గెట్. ఇది యావరేజ్ లాగా మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఓకేనా? సో, అంటే ఇటువంటి సందర్భాల్లో మన యావరేజ్ దేని ఎఫెక్ట్ అవుతుంది అంటే, జనవరి యొక్క సేల్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉండడం వల్ల ఈ యావరేజ్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. ఓకేనా? ఎక్స్ట్రీమ్ వాల్యూస్ 0 ఉండొచ్చు, మైనస్లో ఉండొచ్చు, లేకపోతే 18 ఎక్స్ట్రా 200, 300, 400 ఉండొచ్చు అండి. ఓకేనా? 400 ఉండొచ్చు. ఓకేనా? సో, అలాంటప్పుడు ఈ ఒక్క ఎక్స్ట్రీమ్ వాల్యూ వల్ల, ఈ కొన్ని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వల్ల ఈ యావరేజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? 84 క్రోర్స్ ఉంది. మరి ఈ 4 మంత్స్‌లో ఒకేసారి కూడా 84 క్రోర్స్ చేయలే కదా! సో, ఏదైనా ఒక వాల్యూ వల్ల మేబీ సిస్టమ్ ప్రాబ్లమ్ వల్ల జనవరిలో సేల్ అనేది డంప్ చేయొచ్చు, లేదా ఏదో ఒకటి ఉండొచ్చు. ఓకేనా? సో, అలాంటి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వల్ల ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మనం మీడియన్ యూజ్ చేయొచ్చండి. ఓకేనా? మీడియన్ యూజ్ చేసి మనం ఒక యావరేజ్ సేల్ అయితే ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ మీడియన్ ఓపెన్ బ్రాకెట్ చూడండి, మీడియన్ ఫార్ములా మీడియన్ అని రాసేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి ఈ 5 మంత్స్ సేల్ అయితే ఉందో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? B4 to F4. సో, ఇలా ఇగానే 5 వచ్చేసింది. చూడండి, మీడియన్లో మనకు 5 వచ్చింది. అంటే నెక్స్ట్ మంత్ టార్గెట్ 5 ఇస్తే ఓకే, యావరేజ్ సేల్ అని అడగొచ్చు. కానీ అది 7.6 ఇస్తే యావరేజ్ సేల్ అని చెప్పొచ్చా? కాదు. ఓకేనా? అలాంటిదే ఇంకొక దగ్గర కూడా తీసుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ యావరేజ్ ఏం చేస్తుంది, మీడియన్ ఏం చేస్తుందో నెక్స్ట్ తెలుసుకుందామండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఒక సర్వే సాలరీస్ కొందరి ఒక ఏరియా ఉన్న వాళ్ళ సాలరీస్‌ని ఎలా ఉన్నాయని చెప్పేసి సర్వే చేద్దాం అనుకుందనుకోండి. నేను ఒక 6 మెంబర్స్ సర్వేనే తీసుకున్నాను. అంటే ఎక్కువ మెంబర్స్ సర్వేస్ తీసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను 6 మెంబర్స్ సర్వే తీసుకున్నాను. ఓకేనా? 6 మెంబర్స్‌లో ఒకరికేమో 20,000 వస్తాయండి. ఓకేనా? ఒకరికేమో 25,000 వస్తాయి సాలరీ. ఒకరికేమో 30, ఒకరు 35, ఒకరు 40, ఒకరికి 1,00,000. ఓకేనా? సో, మరి యావరేజ్ పర్సన్‌కి సాలరీ ఎంతొస్తదంటే, మనం మళ్ళీ యావరేజ్ యూజ్ చేస్తాం. యావరేజ్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాము. 6 మెంబర్స్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేయగానే చూడండి ఏమైంది, 41,666. సో, 41,666 యావరేజ్ సాలరీ అంటే ఇక్కడ చూడండి, ఒక్కరు కూడా ఇక్కడ ఈ 4 ఏదైతే 5 మెంబర్స్ ఉన్నారో 5 మెంబర్స్ కూడా 41,666 లేదు సాలరీ అండి. దరిదాపుల్లో లేదు. అంటే ఇతనికి లాస్ట్ పర్సన్‌కి ఎక్స్ట్రా 40 దరిదాపుల్లో ఉండొచ్చు, కానీ ఇదైతే యావరేజ్ సాలరీ అయితే కాదు కదండీ. సో, మరి ఇక్కడ కూడా ఈ 1,00,000 అనేది ఈ యావరేజ్‌ని ఎఫెక్ట్ చేసింది. ఓకేనా? సో, దాని గురించి మన ఎక్స్ట్రీమ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ చేసింది. ఓకేనా? సో, మరి మీడియన్ యూజ్ చేసి మరి ఇదే యావరేజ్ సాలరీ తీసుకుందాం అనుకుంటే, యావరేజ్ కాదు, మిడ్ టెండెన్సీ. మీడియన్ వచ్చేసి మనకి మిడ్ టెండెన్సీ ఏదైతే మిడిల్ వాల్యూ ఉందో దాని టెండెన్సీ అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో, మీడియన్
ఓపెన్ బ్రాకెట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ 6 మెంబర్స్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టగానే 32,500 ఓకే. ఇది ఒక మిడిల్ వాల్యూ లాగా ఉంది కదండి. సో మనం మిడ్ టెండెన్సీ గురించి తీసుకుంటాం కదా, యావరేజ్ వాల్యూ అంటే మిడిల్ వాల్యూ తీసుకుంటాం కదా. సో ఇప్పుడు మనకి 32,500 ఈజీగా మీడియన్తోనే వచ్చేస్తుంది అనమాట. సో దీనికి తేడా ఉంది కదా. సో మరి మీడియన్ ఎలా వర్క్ చేస్తుంది, యావరేజ్ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, యావరేజ్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, సో యావరేజ్ వచ్చేసి ఏవైతే ఉన్నాయో టోటల్ యొక్క సమ్ చేస్తుంది. ఆ సమ్ చేసి సమ్ ఆఫ్ ఇప్పుడు ఇవి ఉన్నాయని అనుకోండి, లాస్ట్ 5 months ఉన్నాయి అనుకోండి, అవన్నీ సమ్ చేస్తుంది. సమ్ చేసేసి అది బై ఎన్ని మంత్స్, 5 months కదా. సో యావరేజ్ ఫార్ములా ఇది కదా, ఓకేనా. 7.6 ఇలా వచ్చింది. సో మరి మీడియన్ ఎలా చేస్తుందంటే, మనం చిన్నప్పుడు స్టాటిస్టిక్స్లో చదువుకున్నాం కానీ, సో ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు, ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు అంటే మీడియన్ 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఇక్కడ ఎలా అంటే మీడియన్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇవన్నింటిని అసెండింగ్ ఆర్డర్ చేస్తుంది ఫస్ట్, ఓకేనా. అసెండింగ్ ఆర్డర్ చేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 4 వస్తుంది కదా, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 4, 5, 6 అండ్ మళ్ళీ 5 డబల్ టైం ఉంది కదా, 4, 5, 5, 6 నెక్స్ట్ 18, ఓకేనా. ఇలా వస్తుంది అనమాట. ఇది తీసేద్దాం. సో 4, 5, 6, 5, 6, 18, ఓకేనా. ఇలా అసెండింగ్ చేస్తుంది ఫస్ట్. అసెండింగ్ చేసేసి ఇవి ఎన్ని మంత్స్ ఉన్నాయి అనమాట, మొత్తం 5 months ఉన్నాయి కదా. సో 5 months ఉన్నప్పుడు ఆడ్ నెంబర్స్కి ఏంటి, ఇప్పుడు ఆడ్ నెంబరే కదా, ఆడ్ నెంబర్కి n+1/2 ఫార్ములా. చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, n+1/2 నెంబర్ ఆఫ్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ అవి స్టాటిస్టిక్స్ చదువుకున్నాం కానీ. సో మీడియన్ అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, n+1/2 అనేది మిడ్ వాల్యూ అవుతుంది, మీడియన్ వాల్యూ అవుతుంది అనమాట, ఓకేనా. మీడియన్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 5 వాల్యూస్ ఉన్నాయి కదా. 5 వాల్యూస్ ఉంటే 5+1 అంటే ఈక్వల్ టు 5+1/2 అంతేనా, బై 2. 5+1 అంటే 6, బై 2 అంటే 3 అంతేనా. 3 అంటే థర్డ్ వాల్యూ ఏంటి, 4, 5, 6 అంటే థర్డ్ వాల్యూ 5 అనమాట. సో మీడియన్ వచ్చేసి 5 ఇలా వర్క్ చేస్తుంది. మరి అదే మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఇలా 4 తీసేస్తాం అనుకోండి, ఓన్లీ ఇవే వాల్యూస్ ఉన్నప్పుడు, ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే n/2 వాల్యూ అండ్ n/2+1 వాల్యూ రెండు కలిపి యావరేజ్ వాల్యూ అయితే మీడియన్ అవుతుంది అనమాట. ఒకసారి మీడియన్ దీన్ని కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఈక్వల్ టు మీడియన్ ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒక రకంగా చూపిస్తుంది, ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒక ఫార్ములా అనమాట. దానికి అంటే జస్ట్ మీడియన్ రెండింటికి ఒకటే ఫార్ములా, బట్ మీడియన్ ఎలా వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములా వర్క్ చేస్తుంది అనమాట. అంటే చిన్నప్పుడు మన స్టాటిస్టిక్స్లో చదవండి. సో మీడియన్ ఎలా తీసుకోవాలో సో అది ఆ విధంగా అనమాట. ఫస్ట్ అసెండింగ్ చేస్తారు, అసెండింగ్ చేసిన తర్వాత మిడ్ వాల్యూ అయితే తీసుకుంటారు అనమాట, ఓకేనా. మిడ్ వాల్యూ ఒకవేళ ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు n/2 వాల్యూ, n/2 అంటే మొత్తం 4 వాల్యూస్ ఉన్నాయి కదా, 4 months ఉన్నాయి. 4 months అంటే 4/2 అంటే 2 సెకండ్ వాల్యూ, 4/2+1 అంటే n/2+1 వాల్యూ అంటే థర్డ్ వాల్యూ. ఇవి రెండు కలిపేసి 5+6 అంటే 11/2 11/2 అంటే బై 2, ఓకేనా. 5.5 ఈ విధంగా మనకు మీడియన్ అనేది వర్క్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో మరి ఇక్కడ కూడా సేమ్ ఏదైతే 30 ఇక్కడ ఎలా ఉన్నాయండి, మొత్తం 6 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 6 ఈవెన్ నెంబర్స్ ఉంటే ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏంటి, n/2+n/2+1 యొక్క యావరేజ్ అనమాట. n/2 అండ్ n/2+1 యొక్క యావరేజ్ వాల్యూని తీసుకుంటాం. అంటే n/2 అంటే 6 నెంబర్స్కి థర్డ్ వాల్యూ అండ్ n/2+1 అంటే ఫోర్త్ వాల్యూ. థర్డ్ ప్లస్ ఫోర్త్ కలిపి 30 + 30 65,000. 65,000 కంటే 65,000 బై 2 అంటే యావరేజ్, సారీ బై కదా కీబోర్డ్ అనేది, ఓకే రైట్. 32,500 ఈ విధంగా మనకి మీడియన్ అనేది వర్క్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో మనము మీడియన్ మరి ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అంటే, మీడియన్ అంటే మిడ్ టెండెన్సీ వాల్యూ అయితే చూపిస్తుంది అనమాట. మరి యావరేజ్ ఎప్పుడు మనకి కరెక్ట్గా చూపించకపోవచ్చు, అందుకని చెప్పేసి మీడియన్ యూజ్ చేయొచ్చు. మరి మీడియన్ ఎప్పుడు కూడా అంటే మీడియన్ అనేది మిడ్ టెండెన్సీ వాల్యూ, దీన్ని గుర్తుపెట్టుకోండి. సో మనం యావరేజ్ ఉపయోగించాలా, మీడియన్ ఉపయోగించాలా అనేది మీరు ఆ సందర్భాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 11/2